హలో ఎవ్రీవన్, ఫైనల్గా అయితే మనం పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. అగో కనిపిస్తుంది కదా పూరి జగన్నాథ్ టెంపుల్లో. ఈ టెంపుల్కు చాలా హిస్టరీ అయితే ఉన్నది. ఇది ఒడిశాలో అయితే ఉన్నది. ఒడిశాలో ఉన్న భువనేశ్వర్ నుండి 65 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఇది ఉన్నది. దీని హిస్టరీ ఏంటంటే టెంపుల్ పైన మీకైతే ఒక ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా, అది ఒకవైపు గాలి వస్తే ఇంకో వైపు నుండి అయితే ఎగురుతూ ఉంటుంది, అంటే ఆపోజిట్ ఎగురుతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ది గోపురం నీడ సన్ రైజ్ వచ్చినా కానీ ఎవరికైతే కనిపించదు. దాని నీడ కూడా డే అయినా కానీ నైట్ అయినా కానీ ఎవరికి కనిపించదు. ఈ గోపుర మందిరంకి వచ్చిన భక్తులందరూ ఇక్కడ నుండి స్నానం చేసేసి దేవుణ్ణి అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మేమైతే రథయాత్ర ముందు 2 days ముందైతే వచ్చాము. మేము వచ్చిన సమయానికి అయితే రథయాత్రకి రథాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. అన్ని రథాలు పనులు అయితే జరుగుతున్నాయి రథం రెడీ చేయడానికి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కర్రలతో అయితే రథాన్ని స్ట్రాంగ్ రెడీ చేస్తున్నారు. ఈ రథయాత్రకి అయితే కొన్ని కోట్ల మంది జనాలు అయితే వస్తారు. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ఉన్న దాంట్లో అయితే చాలా పవర్ఫుల్ వీళ్ళ ఇక్కడ నమ్మకము. ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడి గుండె బతుకుందంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రథయాత్ర అయితే ప్రతి సంవత్సరం జూన్ 27కి అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న మందిరంలో అయితే 15 రోజులు అయితే దేవుడైతే ఉండడు, వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ చేస్తారు. అంటే ఇక్కడ దేవుడికి జ్వరం వస్తుందని, జ్వరం వచ్చి వేరే దగ్గరికి హెల్త్ బాగుండదని వేరే దగ్గర అయితే షిఫ్ట్ చేస్తారు. ఈ రథయాత్రకి ఎంతో మంది, కొన్ని కోట్ల మంది అయితే భక్తులు అయితే వస్తారు. ఆ టైంలో అయితే తొక్కిసలాటలో చాలా మంది అయితే చనిపోతారు. ఈ మందిరంలో దేవుడు లేడు కాబట్టి అయితే ఫోన్ అయితే ఎలా అయితే చేయలేదు, అందుకని బయట నుండి అయితే నేను వీడియో అయితే తీశాను. ఈ దేవుడికి 56 రకాలతో నైవేద్యం అయితే సమర్పిస్తారు. ఈ దేవుడికి మన నైవేద్యము వండినప్పుడైతే ఎటువంటి స్మెల్ అయితే రాదు. వండిన తర్వాతకి దేవుడికి సమర్పించిన తర్వాతనే నైవేద్యము అనేది మనకి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకము. ఇంకా ఈ టెంపుల్కి ఎన్నో హిస్టరీస్ అయితే ఉన్నాయి తెలియని. ఇక్కడ దేవుడికి ఇక్కడ కాజా అయితే చాలా ఫేమస్ ఉంటుంది.